ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టపరమైన భరోసా కల్పిస్తూ ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట సవరణ బిల్లుకు రాజ్యసభలోనూ ఆమోదం లభించింది. మూజువాణి ఓటుతో బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. పార్లమెంట్లో బిల్లు పాస్ కావడంతో అమరావతిలో సంబరాలు నిర్వహిస్తున్నారు. అమరావతి గ్రామాలైన తుళ్లూరు, వెంకటపాలెంలో ప్రజలు వేడుకలు చేసుకుంటున్నారు. మందడం, వెలగపూడి గ్రామాల్లో రైతులు, మహిళలు బాణసంచా కాల్చి స్వీట్లు పంచుతూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అమరావతి, జై హో అమరావతి. మా 5 ఏళ్ళు చేసిన మా ఉద్యమాలకి మాకు ఇవాళ ఫలితం దక్కిందండి. మాకు పార్లమెంట్లో బిల్లు ఆమోదముద్ర వేశారు. ఇవాళ రాజ్యసభకి వెళ్తుంది. మాకు అన్నీ మంచి జరుగుతుంది. మేము పడిన కష్టాలకు మాకు ఇవాళ మంచి జరిగింది. జగన్ గారు ఏంటో మరి ఆ రాజధానిని మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలుపుతాడంట. 2 కలిపి మావిగనంట. ఏమన్నా సైకో అంటే ఇంకా ఆయన్ని అంటారు. ఒక సైకాలజిస్ట్, మామూలు సైకాలజిస్ట్ కూడా ఆయనకి సరిపోడండి. మంచి స్పెషలిస్ట్ని తీసుకురావాలి. ఆయన చూపించుకోండి, స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి చూపించుకోండి. ఆ మిథున్ రెడ్డి గారు అంటారు వాళ్ళకి ప్లాట్లు ముందు ఇవ్వండి, తర్వాత బిల్లు అంటాడు. 5 ఏళ్ళు ఏం చేశారు మీరు? మాకు ప్లాట్లు ఇవ్వకుండా ఏం చేశారు? మరి అప్పుడు ఎందుకు ఇవ్వలేదు? అప్పుడు ఎందుకు అభివృద్ధి చేయలేదు మీరు ప్లాట్లు? ఇవాళ లేసి బిల్లు కాదు, ముందు వాళ్ళకి ప్లాట్లు ఇవ్వండి. అన్నీ మాకు తెలుసు. మీరు ఇలాంటి ఏమీ పెట్టద్దు. గుంటూరు, విజయవాడ మధ్య అవన్నీ మాకొద్దు. ఇక్కడ అమరావతి అంటే నీకు ఇష్టం లేదు. అమరావతి అమరావతి అసలు ఒక్కసారి అని అన్నావా నువ్వు? 5 ఏళ్ళు చేసావు. 5 ఏళ్లలో ఒక్కసారి అమరావతి అని నీ నోటి నుంచి వచ్చిందా? నిన్ను అమరావతి ఏం చేసింది? అమరావతి అమరావతి అంటాడు. ఇక్కడ వాళ్ళు ఓట్లు వేస్తేనే కదా నువ్వు గెలిచి ఆ రోజు వచ్చావు. ఇప్పుడు మరి 11 సీట్లు వచ్చినాయి మొన్న. ఈసారి నీకు 0నే, ఇంకా అసలు ఏమీ రాదు. నువ్వు ఇంకా ఊరక వచ్చి వేసినా కూడా నీకు 0 తప్పితే నీకు ఒక్క సీటు కూడా నువ్వు గెలవలేవు. నీది కూడా నువ్వు గెలవలేవు. జై అమరావతి, జై హో అమరావతి. నిన్న అంత ప్రతిష్టాత్మకమైన సమావేశం పార్లమెంట్లో జరుగుతూ ఉన్నప్పుడు కనీసం గుర్తింపుకైనా కానీ పార్లమెంట్లో ఉండాలన్న ఇంగిత జ్ఞానం లేని ఎంపీలు ఉన్న చోట మనం ఇంతకంటే దరిద్రంగా ఏం మాట్లాడుకోవాలో కూడా అర్థం కాని పొజిషన్. అసలు వాళ్ళు వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. కరెక్టే. ఇక్కడ పేరు పెట్టే విషయం దగ్గర కూడా వాళ్ళు ఒక విజన్ నేర్పాలని చెప్పని మచిలీపట్నాన్ని, విజయవాడని, గుంటూరుని కలిపి మా విజన్ అని చెప్పని అన్నారు. కానీ మరి ఆ సలహా ఇచ్చిన వాళ్ళకు ఇంకొక పేరు కలిపితే బాగుంటుందేమోనని చెప్పని ఎవరో దిక్కుమాల సలహా ఇచ్చి ఉండరు. జగ్గయ్యపేట అనేది కూడా ఇక్కడ ఉండదేను, మా జగ్గన్ అని చెప్పని కూడా వచ్చిద్ది. గన్ అనేది వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఆయనకి ఇష్టం ఉండదేమోనని చెప్పని ఒక మాట మాట్లాడారు. ఇది కూడా పెట్టుకుంటే మొత్తం ఆయన పేరు కూడా కలిసి వచ్చేటట్టుగా ఉండేది. అది ఎందుకు మర్చిపోయారో, ఎవరు సలహా ఇచ్చారో ఏంటో కూడా అర్థం కాని పొజిషను. ప్రజలు చరిత్రలో మహిళల కన్నీరు పెట్టిన రాజధాని ఎక్కడా కూడా చరిత్ర పుటల్లో తీరస్థాయి నిలిచిన సన్నివేశాలు జరగలేదు. ఇక్కడ జరిగింది. రాష్ట్రం మొత్తం మీద ఎఫెక్ట్ పడింది. 1631 రోజుల పాటు ఉద్యమాలు చేసి ఇన్ని చేసిన రైతులు కానీ, మహిళలు కానీ, కూలీలు కానీ ఇన్ని చేసిన వాళ్ళు వీళ్ళ ఉసురు కట్టుకొని రాష్ట్రం మొత్తం కూడా ఆ పరిస్థితికి వెళ్ళిపోయిన తర్వాత తగిన గుణపాఠం చెప్పి మధ్యలో ఉన్న 2 అంకెలను తీసేసి ఎదరా వెనక ఉన్న అంకెల 2కే పరిమితం చేసి పంపించారు. అంతకు మించి ఇంతకంటే చెప్పుకోదగింది ఏమి లేదు. ఇకనైనా ప్రజలు కూడా కొంత అప్రమత్తంగా ఉండి రాజధాని కదలకుండా ఉంటుంది కాబట్టి అభివృద్ధి కార్యక్రమాల్లో అందరూ భాగస్వామ్యం తీసుకోవాలని చెప్పిన లెక్కలు ఉంటాను. జై అమరావతి. ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఆనాడు ఆ మహిళలు ఆ ఉద్యమం చేయకపోతే ఇవాళ వీళ్ళు ఎన్ని చేసినా కూడా చట్టం ఇదేది. వాళ్ళ కన్నిటికి బలైపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఆ పాపం ఆయనకి తగిలింది. అందుకని ప్రత్యేక హోదా ఇది తనకి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా భగవంతుడు ఆ తీర్పునిచ్చాడు. కనుక మీరు మాకు ఇది ప్రత్యేక అమరావతి ఇదవటం చట్టం చాలా సంతోషంగా ఉంది. ఇంకా దీని మూలకంగా ముఖ్యమంత్రి గారికి ఇంకా బాధ్యతలు పెరుగుతాయి. ఇక మీదట రైతులు ఏదైతే వాళ్ళు స్వార్థం లేకుండా నిస్వార్థంగా త్యాగం చేశారో భూముల్ని, ఆ భూములు ఇచ్చినటువంటి రైతులకి ఇచ్చినటువంటి ప్లాటుల్ని, వాళ్ళని అభివృద్ధిని మీద ఎక్కువ లక్ష్యంగా గురి చేసి వాళ్ళందరినీ డెవలప్ చేసి ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్కి ఒక ముఖ్యమైన నగరాన్ని నిర్మించాలని కోరుకుంటూ నేను ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను.
ఈ పార్లమెంట్లో ఏకగ్రీవంగా ఆ ఒక్కడు తప్ప అందరూ ఏకగ్రీవంగా ఆమోదించి తీర్మానం చేశారు. అమరావతి రైతులు అందరూ చాలా సంతోషంగా ఉన్నాం. కూటమి ప్రభుత్వం తర్వాత అతని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అతను మంచిది. ఇప్పుడు విజయవాడ గుంటూరు మధ్య రాజధాని ఉంది, ఆయన చెప్పేది ఏమీ లేదు. ఆయన 5 ఏళ్ళు ఏం చేసాడు? రైతుల మీద ఇవ్వాలి సో నీళ్ళు కంటి నీళ్ళు తోడవటం తప్పితే నువ్వు ప్లాట్లు అప్పుడు చేసావు, ఈ రైతుల మీద కేసులు పెట్టావు, జైల్లో పెట్టావు, ఏది ఇచ్చావు? నీకు అతని గురించి అనవసరం. నీ పరిపాలన నువ్వు వచ్చేది లేదు, నువ్వు చేసేది లేదు. నువ్వు ప్రతిపక్ష హోదాకు కూడా పనికిరావని ప్రజలు తీర్పిచ్చారు. ఈ మోడీ గారికి, అమిత్ షా గారికి, కూటమి ప్రభుత్వంలో ఉండాలకి అందరికీ మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రైతులు ఈ శుభ సందర్భంలో మధ్యాహ్నం రాజ్యసభలో కూడా సీట్ అయిపోద్ది. ఇక అమరావతిని ఎవరు కదల్చలేరు. హైదరాబాద్కు పోటీగా 1,40,40,00,000 ఆదాయంలో ఇవాళ అమరావతి ఉంది. అయాల పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు నిరాహార దీక్ష చేసి ఈ రాష్ట్రాన్ని సంపాదించాడు. ఆ పక్క ఆయన పరిపాలన కోసం ఈ రాష్ట్రాన్ని ఎడగొట్టి తెలుగు వాళ్ళని 2 ముక్కలు చేసి ఈ కట్టుబట్టలతో మనకు పంపించారు. అది చంద్రబాబు గారు అదే వచ్చి ఆయన పిచ్చెట్టు బీకే కానించి రైతులు భూమి ఇచ్చారు. ఆయన తప్పితే ఎవడికి ఈడు దర్శక నిర్మాత. అతనికి చంద్రబాబు మీద కోపం. అతను దిగిపోవటానికి కారణం ఈ రైతులు ఉద్యమాలు చేశారు. 1630 రోజులు యాత్రలు చేశారు. ఫస్ట్ వచ్చారు, తర్వాత ప్రజలందరూ సహకరించారు. అతనికి ప్రతిపక్ష హోదా లేదని ఈ ఆంధ్ర ప్రజలంటే అతని కోపం. ఆయన అమరావతి చేసేది 3 ముక్కలు చేసేది లేదు, మధ్య పెట్టేది లేదు. ఈ భూమి ఇచ్చినాళ్ళు కానీ భూమి ఈనాళ్ళు కానీ అతను పేరు తెలవటమే నాకు దుర్లభం. అనవసరం అతనికి ఇలువీయటం. ఈ ప్రభుత్వం కూడా 35,000 కోట్లు ఈడీ తెలిసింది. ఆ సొమ్ము తొందరగా రాబట్టి కేంద్ర ప్రభుత్వం సిబిఐ ఈడీ కలిసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి తీసుకొచ్చి ఆ డబ్బులు వాడితే రాష్ట్రం కూడా బాగుపడుద్ది. ఈ పరిపాలన అంతా బాగానే ఉంది. రైతుల సమస్యలు ఉంటే మేము అడుగుతున్నాం, చేసుకుంటూ వస్తున్నారు. ఇక్కడ ఏమీ లేదు. జై ఆంధ్రప్రదేశ్, జై అమరావతి.